హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం సూపర్ టేస్టీ ఎగ్లెస్ సుజీ కేక్ని తయారు చేసుకుందాం. ఇది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ సుజీ కేక్ని మనం తయారు చేసుకోవచ్చండి. ఎగ్స్ని యూజ్ చేయకుండా, మైదా వేయకుండా, ఓవెన్తో కూడా పని లేకుండా ఈ సుజీ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదండి వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం కేక్ టిన్ని గ్రీస్ చేసుకుందాం. ఏదైనా కేక్ టిన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని చేత్తో కానీ బ్రష్తో కానీ ఈ విధంగా టిన్ అంతటికి అప్లై చేసుకోండి. మీ దగ్గర కేక్ టిన్ లేకపోయినా పర్వాలేదండి. ఇంట్లో ఉండే టిఫిన్ బాక్సులు కానీ ఏదైనా ఫ్లాట్గా ఉండే బేస్ ఉండే గిన్నెలు కానీ తీసుకొని చేసుకోవచ్చండి. దేనికైనా సరే ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత నేను బటర్ పేపర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొద్దిగా మైదా పిండి కానీ గోధుమ పిండిని కానీ వేసి డస్ట్ చేసుకున్నారంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా కేక్ టిన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని 1 కప్పు సుజీ వేస్తున్నాను. సుజీని మనం ఫైన్ పౌడర్ లాగా 1 నిమిషం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను 1/2 కప్పు పెరుగు వేస్తున్నాను. ఫ్రెష్ పెరుగునే యూజ్ చేయండి, పుల్లగా ఉండే పెరుగు యూజ్ చేయకండి. 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను. నేను తీసుకున్న షుగరు పౌడర్ లాగానే ఉందండి, అందుకే నేను డైరెక్ట్గా వేస్తున్నాను, గ్రైండ్ చేయకుండా. మీరు తీసుకునే షుగరు పలుకులుగా ఉన్నట్టయితే ఒకసారి మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా చేసి వేసుకున్నారంటే ఈజీగా కలుస్తుందన్నమాట. అలాగే వెనీలా ఎసెన్స్ నేను వేస్తున్నానండి. ఒకవేళ వెనీలా ఎసెన్స్ మీ దగ్గర లేకపోతే షుగర్లో కానీ రవ్వలో కానీ గ్రైండ్ చేసుకునేటప్పుడు 3 యాలకులు వేసుకున్నారంటే మంచి సువాసన వస్తుంది. అలాగే 1/2 కప్పు ఆయిల్ వేసానండి. నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే వేసాను నేను. కావాలంటే మెల్టెడ్ బటర్ కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఇలాంటి విస్క్తో కానీ లేదా ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే ఎలక్ట్రిక్ బ్లెండర్తో కానీ 5 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే ఇవన్నీ బాగా కలిసి కేక్ టేస్ట్ అంత బాగుంటుందండి. చూడండి, 5 నిమిషాలు నేను బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న రవ్వని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. రవ్వని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెడదామండి. అలా అయితే రవ్వ బాగా నాని పొంగుతుందన్నమాట. చూడండి, 15 మినిట్స్ కావస్తుంది. అందుకని నేను కేక్ని బేక్ చేసుకోవడం కోసం ప్యాన్ని ప్రీహీట్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ప్యాన్లోని ఈ విధంగా చిన్న స్టాండ్ కానీ ప్లేట్ కానీ గిన్నె కానీ ఏదైనా ఎత్తుకి పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోని ప్రీహీట్ అవనిద్దామండి. మీరు కావాలంటే సేమ్ ప్రొసీజరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ మూతని విజిల్ లేకుండా ఈ విధంగా పెట్టండి. ప్యాను ప్రీహీట్ అవుతూ ఉంది. ఈలోపు మనం బ్యాటర్ని చెక్ చేద్దాం. చూడండి, 15 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. రవ్వ బాగా నానిపోయింది, బ్యాటర్ కొద్దిగా చిక్కబడింది. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేస్తున్నానండి. ఇది ఉంది కాబట్టి వేస్తున్నానండి. ఇది టోటల్గా ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే వేయకపోయినా పర్వాలేదు. ఇది వేసుకుంటే ఏంటంటే మంచి కలరు, టేస్ట్ కూడా కొద్దిగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. దీని ప్లేస్లో మీరు కావాలంటే 1 టేబుల్ స్పూను మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈ 2 లేకపోతే కూడా స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసానండి. అలాగే 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోండి. 1/4 టీ స్పూను బేకింగ్ సోడా వేస్తున్నాను. అలాగే ఇందాక చెప్పాను కదండి వెనీలా ఎసెన్స్, 1 టీ స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకొని వీటన్నిటిని బ్యాటర్లోని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా బ్యాటర్లోని బాగా కలవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోని బ్యాటర్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత 1-2 సార్లు ఈ విధంగా ట్యాప్ చేశారంటే ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోని ఈ కేక్ టిన్ని పెట్టుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోని 40 to 45 మినిట్స్ బేక్ చేసుకుందాం. చూడండి, 40 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను.
ఏదైనా చాకును కానీ టూత్పిక్ని కానీ కేక్కి మధ్యలో ఇలా గుచ్చి చూసారంటే కేక్కి బ్యాటర్ ఏది అంటుకోకుండా నీట్గా ఈ విధంగా వచ్చింది అంటే కేక్ మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ని బయటకు తీసి కంప్లీట్గా చల్లారనివ్వండి. చూడండి, కేక్ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత చాకుతోటి ఎడ్జెస్ని ఈ విధంగా లూజ్ చేసుకున్నారంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. పైనున్న బటర్ పేపర్ని తీసేస్తున్నాను. చాలా సాఫ్ట్గా వచ్చిందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ కేక్ని మీరు టీ కాఫీతో కూడా సర్వ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే చేసిన ప్రతిసారి అరగంటకే ఫినిష్ అయిపోతుంది. మళ్ళీ చేయమని అడుగుతారనమాట. అంత బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.